నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే ఎగ్ ఎగ్‌తో పాటు ఆలు రోల్స్ చేసి ఒక కూర చూపిస్తానండి. ఎగ్ ఆలు రోల్స్ కర్రీ. అంతేనండి. నేను పెట్టిన పేరది. మీరేం పెడతారో పెట్టుకోండి. నేను చేసే విధానాన్ని చూసి మీరు దానికో పేరు చూపండి. నేనైతే ఎగ్ కర్రీతో ఆలు రోల్స్ కూడా ఏస్తున్నాను కాబట్టి, ఆలు రోల్స్ విత్ ఎగ్ కర్రీ అని పెడుతున్నానండి. ఇప్పుడైతే 2 ఆలు ఉడికించి పెట్టుకున్నాను. ఈ రెండయితే నేను కూరలో అంతా ఎయనండి. అంతా కలిపి పెట్టుకున్నాక సగం మాత్రమే కర్రీలో ఏస్తాను. సగం ఈవినింగ్ స్నాక్స్ కింద ఆహ్, కట్లెట్స్ లాగా చెయ్యాలని కలుపుతున్నానండి. అంటే మళ్ళా 2 సార్లు ఎందుకు పనని చెప్పని, ఇప్పుడైతే ఆలు కలిపేసుకున్నాను. ఒక స్పూను శనగపిండి, పచ్చి శనగపిండి, ఒక 2, 3 రెబ్బలు కరివేపాకు నలిపేయి దాంట్లో ఏసేసుకున్నాను. ఇప్పుడైతే చిటికెడు పసుపు, టేస్ట్‌కి తగినట్టు సాల్టు. ఆ 2 ఆలు కలిపి పావు స్పూనేసానండి సాల్టు. ఇక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. దాంట్లో పావు భాగం ఏసానండి. కట్ చేసుకున్న ఆనియన్సు, తర్వాత హాఫ్ స్పూను కారం, గరం మసాలా పొడి. అంటే ఇంట్లో చేసుకున్నది గదండీ! ధనియాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి అందులోనే. అంతే. ఆ పావు స్పూను ఏసాను. పావు స్పూన్ కన్నా తక్కువేనండి. టేస్ట్‌కి ఊరికే 2 పించెస్ ఏసాను గరం మసాలా పొడి. జింజర్ గార్లిక్ పేస్ట్ గూడాను అంతేనండి. 2 వెల్లుల్లి అదే ఈక్వల్‌తో ఆహ్, జింజరు అంతే. కాస్త కొంచెం స్మెల్లొచ్చేదానికి. ఇవంతా ఒక్కసారిగా కలిపేసుకొని కొత్తిమీరైతే ఇప్పుడెయనండి. కట్లెట్లకేసుకుంటాము. రోల్స్‌కైతే ఈ బాల్స్‌కైతే కొత్తిమీర వెయ్యను. అంటే కొరియాండర్ వెయ్యను. లాస్ట్‌లో కర్రీలో ఏస్తాం గదా! అందుకని నేను కట్లెట్లకి సగం ఉంచుకొని, సగం వీటిల్లోకి కూరలోకి వేద్దామని ఉంచిపెట్టుకున్నాను. ఇప్పుడైతే రోల్స్ చేస్తున్నాను చూడండి. ఈ బాల్స్ లాగా. ఈ బాల్స్ అయితే కూరకని. ఈ బాల్స్‌ని ఏం జేస్తాను, కూరలో ఎలా ఏస్తాను అనేది మీకు వివరంగా చూపిస్తాను. అంటే ఆహ్, మామూలుగానే ఎప్పుడు అందరూ చేసుకున్న విధానంగానే టమాటో కూర చేస్తున్నాను. టమాటో ఆహ్, ఎగ్స్ ఏసి కర్రీ చేస్తున్నాను. దాంట్లో డిఫరెంట్‌గా ఈ ఆలు బాల్స్ కూడా చేసి వేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి విడిపోతాయండి డీప్ ఫ్రైలో వేస్తే. ఆలు గదా! అందుకని శనగపిండి. మనం గనక కార్న్ ఫ్లోర్ ఏసి కలుపుకున్నామంటే విడిపోవు. కాకపోతే కూరలో గట్టిగా ఉంటాయండి. అందుకని నేను కార్న్ ఫ్లోర్‌ని ఒక ప్లేట్‌లో కొంచెం కలుపుకొని, అందులో అట్లా ఆ వాటర్‌లో వాటిని అట్లా అనుకొనేసి ఇప్పుడు డీప్ ఫ్రై చేశాను. ఎందుకంటే అవి విడిపోకుండా, పగిలిపోకుండా ఉండాలంటే అట్లాగే చెయ్యాలి. మీరు కావాలనుకుంటే వీలైతే దాంట్లోనే వేసి కలుపుకోండి. కాకపోతే కూరలో గట్టిగా ఉంటాయని నేను ఇట్లాగే చేశాను. ఇప్పుడు మనకు లోపల స్మూత్‌గా ఉంటదండి. ఉడికిచ్చిందే గదా ఆలు. అందుకని నేనైతే ఇట్లా చేశాను. మీరైతే కలిపి గూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవైతే కూరలో లాస్ట్‌లో గ్యాస్ ఆపేసాక వేయండి. విడిపోకుండా ఉంటాయి. కూరలో కలిసిపోకుండా. ఈ రోల్స్ అయితే విడిగా గూడా తినొచ్చండి. చాలా బావుంటాయి. పిల్లలకి చాలా స్నాక్స్ లాగా గూడా చేసి పెట్టొచ్చు. నేనైతే కూరలో వేశాను. తర్వాత నేను కట్లెట్స్ చేశాను గదండీ! దానికి ఎక్కువ ఆయిల్ పడలేదు. మామూలుగా షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 3 స్పూన్లు అంటే ఇవి ఆహ్, డీప్ ఫ్రై చేశాను గదండీ! అందుకనే ఆయిల్ కాస్త తక్కువే యేసాను. 3 స్పూన్ల ఆయిలేసి తర్వాత ఆనియన్స్ వేయించుకొని, ఇందులో ఆవాలు, జీలకర్ర వేయం గదండీ మసాలా కూరల్లో. అందుకని ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు యేసి, పసుపు వేసి, ఒక 2 సార్లు కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఆ నీరంతా పోయేదాకా మగ్గిచ్చేసుకున్న తర్వాత, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్టు ఇందాక వేసినంతే వాటిలోకి రోల్స్‌లోకి వేసినంతే ఇప్పుడు గూడా ఇందులో యేసాను. దీంట్లో కూరలో గూడా అట్లాగే స్మెల్ మంచిగా రావాలని అంతే యేసానండి. పావు స్పూన్ యేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత, ఇప్పుడు కొంచెం మళ్ళా గరం మసాలా పొడి, ఒక స్పూను మిరప్పొడి. ఇది కాస్త అట్లా వేయించేసుకొని టమాటాలు వేసేసుకోవాలి.
ఈ టమాటాలన్నీ ఎందుకేసానంటే నేను, ఇది కాస్త వేగాక, కాస్త మళ్ళా నేను ఇప్పుడు ఎగ్స్ గదండీ! మళ్ళా ఈవినింగ్‌కి చపాతీలోకి గూడా ఉండాలని కొంచెం గ్రేవీగానే ఎక్కువగా చేస్తున్నాను. అందుకని మీకు టమాటాలు ఎక్కువ చూపిస్తున్నాను. తర్వాత చపాతీలోకి గూడా బావుంటదండి మనకి కర్రీ. అన్ ఆ విధంగా గూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే బాగా మెల్ట్ అయిపోయింది గదా! ఈ మెల్ట్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు వాటరేసేసుకుందాం. వాటరేసుకొని ఎగ్స్ ఏసేసుకుంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామనుకోండి, అప్పుడు దాంట్లోకి ఈ టేస్ట్ అంతా దాంట్లోకి ఎగ్స్‌లోకెళ్ళిపోద్ది. చాలా ఈజీ అండి ఈ రెసిపీ. మీరు చేసుకొని చూడండి. మీకు ఎలా వీలైతే అది రౌండ్‌గా చేసుకుంటారా? లేకపోతే కట్లెట్‌లాగా చేసుకుంటారా? ఎట్లాగైనా చేసుకోండి. కానీ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. కార్న్ ఫ్లోర్ ఏసి కలుపుకొని ఏసుకోండి. స్టవ్ ఆపేసాక ఆ రోల్స్ వేయండి లాస్ట్‌లో. ఇప్పుడైతే ఇవి కుక్ అవ్వాలి గాబట్టి, ఇవంటే ఉడికినయి గట్టిపడతాయి గాబట్టి, మనం ఎగ్స్ ముందేసేసుకొని కాస్త ఉప్పు, కారం పట్టేదాకా ఉడికిచ్చేసుకొని, ఆ తర్వాత లాస్ట్‌లో మనం వేయించి పెట్టుకున్న బాల్స్‌ని ఆలు బాల్స్ అవి వేసేసుకుంటాం. ఇవి వేసేసుకున్నాక ఇంకెక్కువ కలిపితే చిదిరిపోతాయి గాబట్టి, ఊరికనే పైనే అట్లా అనుకునేసి మనకి మామూలుగా ఎప్పట్లాగే ఆలు గూడా యేసుకొని చేసుకుంటారు. కానీ ఇదొక రకంగా నేను ట్రై చేశాను. మీకు నచ్చిందా లేదా అని నాకొక కామెంట్ పెడతారని అనుకుంటున్నాను. లాస్ట్‌లో కొరియాండర్ యేసేసి దించేసానండి. అంతే ఆలు ఆలు బాల్స్ విత్ ఎగ్స్ కర్రీ. అంతేనండి. నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి.